తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు ఎన్టీఆర్. మంత్రులు ఎనండి. ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన యుగపురుషుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు అని రాష్ట్ర మంత్రులు ఎనండి. ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి కొనియాడారు. ఈ సందర్భంగా గోస్పాడు మండలం యాళ్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని వారు ముఖ్యాతిథులుగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఎనండి ఫరూక్ మాట్లాడుతూ ఎన్టీఆర్ కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదని, ఆయన ఒక వ్యవస్థ, ₹2కే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పక్కా గృహాల వంటి విప్లవాత్మక పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపిన అపర దానకర్ణుడని, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నమ్మి పరిపాలన సాగించిన ధీరశాలి అని కొనియాడారు. నాలాంటి సామాన్యులు ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారంటే అది ఎన్టీఆర్ గారు పెట్టిన రాజకీయ భిక్షే అని, వెనుకబడిన వర్గాలకు, మైనారిటీలకు రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పించి అధికారం అంటే కేవలం కొందరి సొత్తు కాదని ఆయన నిరూపించారని అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగానే నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు, యువనేత లోకేష్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారని అన్నారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం చూస్తుంటే ఆయన పట్ల ప్రజలకున్న చెరగని ముద్ర అర్థమవుతోందని అన్నారు. ఈ విగ్రహం రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని, గ్రామాభివృద్ధికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఎన్టీఆర్ గారి అడుగుజాడల్లో నడుస్తూ సంక్షేమం మరియు అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా చూడటమే మా లక్ష్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, యాళ్లూరు గంగుల వెంకటరెడ్డి, మంచాల విష్ణువర్ధన్ రెడ్డి, గంగుల సుధాకర్ రెడ్డి, బత్తుల జగదీశ్ రెడ్డి, తిరుమలేష్ రెడ్డి, నన్నూరి రమణ, సర్పంచ్ బషీర్, గోస్పాడు మండల కన్వీనర్ తులసిస్వర్ రెడ్డి, శీలం భాస్కర్ రెడ్డి, చిల్లంకూరు శ్రీనివాసరెడ్డి, ద్వారం వీరారెడ్డి, ఫరూక్ హుస్సేన్, దూదేకుల మనోజ్, సదాశివారెడ్డి, అసముద్దీన్, చంద్రశేఖర్ రెడ్డి, బాలేశ్వర్ రెడ్డి, ఆళ్లగడ్డ పుండరికాక్షారెడ్డి, ముక్కమల్ల వీరేంద్ర సింహరెడ్డి, జూలేపల్లె మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. లాస్ట్ సార్ 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 ఓకేనా. తీసుకో సార్ 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 నా ఫోన్ తీయన్న ఒకసారి.
చెట్టుల రాక్షసునాథు సెల్వములనియు వెల 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 వెలను విరిచి కఠిన దాన వీర కంఠ రక్తములనియు గల 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 ద్వంద్రావి మత్తె దైత వ్రాత మత్త మతి సమంగర గర 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 గలన్నమలి ఘోర రాగ శ్రేష్ఠ గురుతరంగములనియు జర 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 జరన వీడ్చి కొట్టి కొలాంబాడి మట్టు పెట్టినట్టి నీ మహిమ వరింప ఎవరికి నలవీయముని అందమగనందవరమందు నిలకొండ నైకదాంబ సరసత్న నికురాంబ శ్రీ వీర చౌడమాంబ సార్ సార్ నమస్కారం. ఈరోజు బనగానపల్లె పట్టణంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ యొక్క బనగానపల్లె పట్టణంలో ఏవైతే అండర్ గ్రౌండ్ డ్రైన్ కావచ్చు, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి చాలా చోట్ల కూడా సీసీ రోడ్లు కూడా ఈరోజు చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ తరపు నుంచి ఒక్క బనగానపల్లె పట్టణంలోనే 157 పనులకు గాను 33 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి 101 పనులు ఇప్పటికే 21 కోట్ల రూపాయలటువంటి పనులు కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా 56 పనులకు గాను 12 కోట్ల రూపాయలు వివిధ దశల్లో ఉన్నాయి. అదేవిధంగా బనగానపల్లె నియోజకవర్గంలో జుర్రేరుకు సంబంధించినటువంటి ఈ యొక్క అండర్ గ్రౌండ్ డ్రైన్ చేయాలి. ఆ జుర్రేరు వాగంతా కూడా కలుషితమైపోతూ ఉంది. ఆ కలుషితం కావడం వల్ల వాటర్ అంటే కంటెంప్ట్ అయ్యి ఊర్లో ఉన్నటువంటి చాలా చోట్ల బోర్లలో కూడా ఈ నీరు కంటెంప్ట్ అవుతుందనే ఉద్దేశంతో దానికి ఒక్కదానికి దాదాపుగా 16 కోట్ల రూపాయలకు పైన కూడా వెచ్చించి మొత్తం ఏదైతే ఎస్ఆర్బీసీ కాలువ నుంచి బ్రహ్మంగారి మఠం వరకు కూడా పనులు మొదలుపెట్టాం. త్వరలోనే అవి కూడా కంప్లీట్ అండర్ గ్రౌండ్ అవుతూ ఉంది. అదేవిధంగా
దాదాపుగా మొత్తంగాను ఈ యొక్క పంచాయతీరాజ్ శాఖ నుంచి బనగానపల్లి నియోజకవర్గంలో పంచాయతీరాజ్ శాఖ తరపు నుంచి 739 పనులకు గాను 75 కోట్ల రూపాయలు 166 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి వివిధ గ్రామాలలో కూడా సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇవన్నీ కూడా పంచాయతీరాజ్ శాఖ తరపు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ తరపు నుంచి 6 కోట్ల 6 లక్షలు, ఆర్డబ్ల్యూఎస్ గ్రామీణ నీటి సరఫరా నుంచి 36 పనులకు గాను 3 కోట్ల 31 లక్షలు, సమగ్ర శిక్షా అభియాన్ నుంచి 63 పనులకు గాను 14 కోట్ల 58 లక్షలు, R&B నేషనల్ హైవే తరపు నుంచి 344 కోట్ల రూపాయలు, సోషల్ వెల్ఫేర్ ద్వారా 178. అదేవిధంగా బనగానపల్లి జుర్రేరుకు సంబంధించి ఏదైతే ఈ యొక్క వాగు స్ట్రెంథనింగ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అది కూడా 6 కోట్ల 30 లక్షల రూపాయలు నిధులు చేసి పనులు కూడా మొదలవుతున్నాయి. ప్రజలందరికీ ఒక్కటే విన్నవిస్తా ఉన్నాను, ఏదైతే బనగానపల్లి పట్టణం నన్ను ఆశీర్వదించారో బనగానపల్లి పట్టణాన్ని ఆశీర్వదించినటువంటివి కానీ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలు, అదేవిధంగా గౌరవ నారా లోకేష్ బాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఈరోజు ఈ నిధులన్నీ కూడా తీసుకువచ్చి ఈరోజు బనగానపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలి. అభివృద్ధి బాటలు నడిపించి ఈ యొక్క నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలని ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రతి చోట కూడా పనులు మొదలు పెడతా ఉన్నాము. గతంలో 5 సంవత్సరాలు జరిగినటువంటి నిర్వీర్యం అయిపోయినటువంటిది ఏదైతే నిర్వీర్యం అయిపోయిందో అభివృద్ధి లేకుండా గ్రామాలలో ఎక్కడ కూడా సీసీ రోడ్లు కానీ ఎక్కడ కూడా అభివృద్ధి చేయకుండా కేవలం ఏదో ఒక డబల్ రోడ్ వేసి ఆ రోజు గొప్పలు చెప్పుకున్నారు నాయకులంతా. ఆ గొప్పలు చెప్పుకునే నాయకులకు ఒక్కసారి నేను మనవి చేస్తా ఉన్నాను, ఈరోజు బనగానపల్లి పట్టణం ఒక గ్రామ పంచాయతీ లెవెల్లో రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక గ్రామ పంచాయతీ లెవెల్లో అండర్ గ్రౌండ్ డ్రైన్ అనేది లేదని ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. బనగానపల్లి పట్టణము కేవలం ఒక గ్రామ పంచాయతీ. అటువంటి గ్రామ పంచాయతీలో ఈరోజు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అండర్ గ్రౌండ్ డ్రైన్ సీసీ రోడ్లు కూడా మొత్తం ఈ 5 సంవత్సరాల కాలంలో బనగానపల్లి పట్టణంలో ఎక్కడ కూడా ఈ యొక్క సీసీ రోడ్లు లేకుండా ఏ కాలనీ కూడా లేకుండా ఉండాలనేటువంటి దానితో ప్రణాళికలను కూడా తయారు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా చాలా చోట్ల కూడా ఈ యొక్క విద్యాశాఖకు సంబంధించినటివేమి ఆర్డబ్ల్యూఎస్కు సంబంధించినటివేమి గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైనాయి. ఆ నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రతి ఊరిని ఈరోజు మేమంతా కూడా అభివృద్ధి చేస్తున్నామని చెప్పి గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాము. అదేవిధంగా ఏదైతే సంక్షేమం అభివృద్ధి ఈ 2 పథకాలను కూడా సమగ్రంగా ఏ రోజు రెండు కళ్ళతో సమాపించి అటు సంక్షేమం ఇచ్చుకుంటూ ఇటు అభివృద్ధిని ఒక చేత చేస్తూ ఈరోజు అన్ని కూడా పనులు మొదలు పెడతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో మీరు చూస్తూ ఉన్నారు, గత ప్రభుత్వంలో పరిశ్రమలన్నీ వెనక్కి ఈరోజు సిఐఏ మీటింగ్ విశాఖపట్నంలో జరిగితే దాదాపుగా 13 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు నిధులు దేశ ఉంటాయి. అన్న మధ్యలో అందరికీ నమస్కారము. నా పేరు రామిశెట్టి వెంకటన్న. నేను నంద్యాల వాస్తవనే. నా స్థలం ఈరోజు సర్వే చేశారు. మొత్తం సర్వే చేసి బౌన్స్ మొత్తం చూపించారు. కానీ మాది కరెక్ట్గా తేలింది. మా స్థలంలో ఇప్పుడు కబ్జా చేశారు గౌరవనీయులైన ఫరూక్ గారు, మంత్రి గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు. కాబట్టి మాకు న్యాయం చేసి మా స్థలం మాకు ఇచ్చేట్టు మాకు చేయండి.
ఇది మేము కోరుకునే. నేను చాలా రోజుల నుంచి 12 నుంచి నేను చాలా నలిగిపోతున్నాను, చాలా ఇబ్బంది పడుతున్నాను నేను. దానివల్ల కేసు మీద కేసు వేసుకుంటా వాళ్ళు ఇది చేస్తున్నారు. మా స్థలం మాదే, మాకు తేలింది ఈరోజు, మొత్తం తేలిపోయింది. సర్వే రాలేదు, ఇప్పుడు వచ్చింది అంట, కోర్టు ద్వారా తీసుకున్నాం, చేసినారు. వాళ్ళ వారసులు వాళ్ళ ఆడపిల్లలకి ఇచ్చారు, వాళ్ళ నాయనగారు మేనత్త గారికి, వాళ్ళ మేనత్త గారు ఇచ్చారు, మేనత్త గారికి ఇచ్చారు, వాళ్ళ నాయనగారు ఇచ్చారు, ఆడపిల్లగాని ఇచ్చారు. 1953 ఇచ్చారు. దాంట్లో 68లో ఇద్దరు ఆడపిల్లలకు శిరసంగం చేశారు, భాగపరిచయం చేశారు. దాంట్లో సగభాగం వాళ్ళ వారసులు నేను కొన్నాను. సగభాగస్తులు ఇంకా ఇక్కడే ఉన్నారు వాళ్ళు కూడా. ఆ సగం మొత్తం కలిసి వాళ్ళు 16 సెంట్లు. అది ఈరోజు రోడ్డు వెండింగ్ కూడా మాకే వచ్చింది. రోడ్డు వెండింగ్ కూడా మాకు సర్వే చేశారు. 13 సెంట్లు 7 సెంట్లు మాకు దాంట్లో వచ్చింది. 58 సెంట్లలో 7 సెంట్లు రోడ్డుకు పోయింది. 50 సెంట్లు నిరకరం ఉంది. అక్కడ మొత్తం సెట్ చేశారు అక్కడ. కాబట్టి సెట్ చేసి కబ్జా చేశారు. మాకు మొత్తం సర్వే నెంబర్ అమ్మడి మేము పూర్తి నెంబర్ మాది. అది ఎక్కడ పడ్డ పూర్తి సర్వే నెంబర్. అది పూర్తి పుంజేది ఒకటే, దాంట్లో ఏం లేదు. 706 పూర్తి నెంబర్. అది మాకు మొత్తం అంటే ఒకటే పూర్తి పుంజింది. 1953లో మొత్తం అంతా ఉంది. తర్వాత 65లో వాళ్ళు బాగా పరిచయం చేశారు. ఆడపిల్లలకు సబ్సిడీ చేయింది. వాళ్ళ వారసు మేము కొన్నాం, ఆడపిల్ల వారసు మేము కొన్నాము. పూర్తి 53 డాక్యుమెంట్ 60 డాక్యుమెంట్ 2010లో మేము కొన్నాం. 2013లో మాకు రోడ్డు కూడా ఇచ్చారు, మున్సిపాలిటీ కూడా టీడీఆర్ ఇచ్చారు. రోడ్డు మాకే నోటీస్ ఇచ్చారు, మేము టీడీఆర్ తీసుకున్నాము. దానివల్ల మాకు లబ్ధి పొందాము. మున్సిపాలిటీ ద్వారా మాకు అన్ని సక్రమం ఉన్నాయి. కానీ అది లేదు మీది కానీ చెప్పి ఆ రోజు కోర్టుకి వెళ్ళారు. వాళ్ళే మొత్తం ఫోన్ చేసి వాళ్ళు మాకు రాకుండా చేశారు. అద్దులు చూపని చెప్పి కొంత ఛాన్సాలు ఎక్స్పెక్ట్ చేశాము, కాలేదు. మున్సిపల్ సభ్యులు చేశారు, 2010లో చేశారు అని అది కూడా తేల్చారు వాళ్ళు కూడా. కానీ అప్పుడు కూడా వాళ్ళు ఏం ఇది కాలేదు. తర్వాత మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు వాళ్ళు. మళ్ళీ హైకోర్టు మాకే వచ్చింది, మొత్తం మాకే వచ్చింది. ఈ రోజు వాళ్ళ ద్వారా గవర్నమెంట్ సర్వే ద్వారా మాకు మా అసలు మాకు వచ్చి చూపించారు. మా దానిలో అంటే మొత్తం సెట్ చేసి కబ్జా చేసి అద్దులే. మాది 50 సెంటు, 50 సెంట్లు కానీ సగం, దాంట్లో 7 సెంట్లు రోడ్డుకు పోయింది. 50 సెంటు మాది మొత్తం కబ్జా చేశారు. మొత్తం ఎకరా 10 కబ్జా చేశారు. అంటే మాది ఇద్దరు వీళ్ళు కూడా ఉన్నారు కదా, చెప్పండి. 706 బార్ ఏ9 3 సగం పొలం. అది 706 బార్ ఏ9 మొత్తం అద్దు ఎకరా 16 సెంట్లు. దాంట్లో 58 సెంట్లు మాకు వచ్చింది. 8 సెంట్లు 7 సెంట్లు రోడ్డుకి ఇచ్చాము మున్సిపాలిటీకి. టీటీఆర్ కూడా మాకు ఇచ్చారు, మున్సిపల్ కమిషనర్. ఓం నమః. అందరికీ నమస్కారం. నంద్యాలలోని మూలసాగరం గ్రామంలోని సర్వే నెంబర్ 706A/9 స్థలంలోని మాకు 2 భాగాలు, కొంత 12 సెంట్లు 14 సెంట్లు మాకు స్థలం కలదు. దీనికి మాకు టీడీఆర్ కూడా 80 ఫీట్ రోడ్డు పోయినప్పుడు టీడీఆర్ కూడా ఇచ్చినారు. మేము VLT కూడా కట్టాము. ట్యాక్స్ కూడా ప్రస్తుతం కూడా ఇప్పటి వరకు కూడా 2013 నుంచి ట్యాక్స్ కూడా కడుతున్నాం మేము. ఈ గౌరవనీయులైన న్యాయశాఖ మంత్రి గారు NMD ఫరూక్ గారు, వారు ఫ్యామిలీ మా స్థలాన్ని కబ్జా చేసి ఈ బ్యాక్ ఉన్న షెడ్ కూడా వేశారు. రేపేదో ఓపెనింగ్ ఉందంట. కాబట్టి న్యాయశాఖ మంత్రి గారు, పెద్దలు, సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మీరే మాకు న్యాయం చేయాలా. వాళ్లకు 706A/9 లో వాళ్ళది డాక్యుమెంట్ ఏమన్నా ఉంటే మేము వదిలిపెట్టి పోనీకి మేము రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం. వాళ్ళకు ఉండేది సర్వే నెంబర్ 700A సర్వే నెంబర్ లో ఉంది. వాళ్ళు 700 సర్వే నెంబర్ లో వాళ్ళు ఉండాలా, 706 సర్వే నెంబర్ లో మేము ఉండాలా. ఈ రోజు సర్వేయర్ గారు వచ్చి 706A/9 ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది ఫిక్స్ చేసి చూపించారు, ఇక్కడికి నుంచి ఇక్కడికి వస్తుందని. సో వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే వారు ఇప్పటికి చాలా మందిని భయపెట్టి చాలా మందిని కొట్టడం కూడా జరిగింది. ఏమంటే వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. మా మీద కేసులు కూడా, కొన్ని అనవసరపు కేసులు కూడా పెట్టడం జరిగింది. మా మీద సంబంధం లేని కేసులు కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి న్యాయశాఖకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. కాబట్టి దీంట్లో పెద్దలే మీరు, మీడియా వాళ్ళు మీరు ఉండి ఇది మాకు మా స్థలం మాకు ఇప్పించవలసిందిగా కోరుచున్నాం. నా పేరు నూర్ బాషాబాయ్. నేను సారంబి వారసుని. నేను, మా తల్లి పేరు ఆషాబి. మాకు 1968లో వచ్చింది. తర్వాత రోడ్డు వైండింగ్ లో పోయింది స్థలము. కొద్ది స్థలం మేము వాసు కూడా అమ్మినాము. రోడ్డు వైండింగ్ లో పోయింది. నాకు 14 సెంట్లు 2 సెంట్లు పోయింది. మిగతా స్థలము అట్నే ఉంది. ఏదో తినగానే అది మిగిల్చుకున్నాము. మా తల్లి ఇచ్చింది. ఆ ఆస్తి మీద కబ్జా చేసి వాళ్ళు దౌర్జన్యం చేసి మొత్తం వాళ్ళే వేసుకుంటున్నారు. పిల్లర్లు వేసినారు, అన్ని చేసినారు, వాళ్ళే కబ్జా చేసినారు. మీరు ఇది కేసు వేయక ముందు కూడా కోర్టులో అది బ్యాంక్ లో ఉంది. అది
2012లో వాళ్ళు కేసు వేసినారు. 2010లోనే నేను బ్యాంకులో 706A9 నా స్థలము, 706/A9 నా స్థలం బై. దాని గురించి నేను చెప్తున్నాను. అది నా పేరు మీదనే ఉంది. అది బ్యాంకులో లోన్ కూడా తీసుకున్నాను నేను. అప్పుడే కేసు వేయక ముందే బ్యాంకులో నేను లోన్ తీసుకున్నాను. అది తీరిపోయింది. మీకు కావాలన్నా కానీ నేను ఆ ప్రూఫ్స్ చూపించగలుగుతాను. నాకు న్యాయం చేయని చెప్తున్నాను నేను. నా తల్లి ఆస్తి ఇవి వేసినారు చూడండి. అక్కడ పిల్లలు కూడా పాతినారు, రాళ్ళు పాతినారు అన్ని. ఇంకా వాళ్ళు మాదని ఇప్పుడు మీకు ఎట్లా చెప్పారో వాళ్ళే చేసినారు. అదే ఫారూక్ వారసులు అంతా, ఇస్మాయిల్ సాబ్ వారసులు, జబ్బార్ సాబ్ వారసులు అంతా మా వాళ్ళే వేసి ఇది చేస్తున్నారు. మాకు న్యాయం మేము న్యాయం చేయమంటున్నాము. ఎవరైనా కానీ న్యాయం చేయండి, ఉంటే ఇవ్వండి. మాది 706A9 మీరే చూసుకోండి. ఏది కావాలంటే అన్ని మాకు ఉన్నాయి. వాళ్ళు దౌర్జన్యంగా చేసి కబ్జా చేసి వాళ్ళే హోటళ్ళు అన్ని బాడీకి తీసుకుంటున్నారు. మాకేమో రోడ్డు మీద. మీరందరూ న్యాయం చేయండి. ఒకసారి నాకు కొట్టినారు కూడా అంట. ఏమంటే వాళ్ళు పెద్దోళ్ళు, ఇంకా మామ మినిషరు, ఇంకా వాళ్ళే న్యాయం చేయాలా. న్యాయం చేస్తే మేము కూడా ఏది లేదు. यार भाई यहीं चलता है तो वहीं डालता है डस्टबिन మీరున్నారా కాలినప్పుడు పొద్దున కాలినప్పుడు అది పక్కన ట్రాన్స్ఫర్ వల్ల ఇబ్బంది ఉంటుంది కదా అనే ఉద్దేశంతో మీరు నైట్ ఉన్నారా నైట్ లేదు 8 గంటలకు పోయినా నేను పొద్దున 5 బావుకి వచ్చినా ముందే మున్సిపాలిటీ వాళ్ళు ఉంటాయి ఇక్కడ ఖర్చుకొట్టేటోళ్ళు వాళ్ళు పాపం నీళ్ళు లేకుండా అల్లాడుతుంటే నీళ్ళు ఆడుతున్నా రెండు అంటుకున్నాయా ఒకటి అంటే ఇది మీ స్టాల్ వల్ల మీకేమైనా ఇబ్బంది ఉందా దానివల్ల అడ్డుకుంటే అందరికీ ఉంటుంది కదా కరెంటు ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా బంగ్ ఉంది మొత్తం కరెంటు మీద వస్తాయి కదా ఇబ్బంది తెల్లవారుజామున ఇది అంటుకున్నది. దీనివల్ల మాకు బట్టల షాపు, టైలర్ షాపు రెండు ఉన్నాయి. దీనివల్ల నష్టం కలుగుతుంది. దీన్ని తొందరగా క్లియర్ చేస్తే బాగుంటుంది. మున్సిపల్ అధికారులకు తెలియజేసుకుంటున్నాము. వల్ల మాది టైలర్ షాపు, బట్టల షాపు ఉంది పక్కనే. దీని అంటుకున్నదంటే మొత్తం మాకు ఇబ్బందిగా ఉన్నది. దీనివల్ల స్మెల్ కూడా భయంకరంగా ఉన్నది. ఇక్కడ మేము అసలు నిలవలేకపోతున్నాము. ఈ మున్సిపాలిటీ మల్లికార్జున సార్ అని ఆయనకు ఫోన్ చేసి చెప్పాము. ఇంతలో వాట్సాప్ కూడా పెట్టాము ఆయనకు. ఇక్కడ చెత్త తీసేపిస్తలే అంటున్నాడు కానీ ఇంతవరకు దాని గురించి ఏం చేయలేదు. ఈ చెత్త బండి చాలా ఇబ్బందికరంగా ఉంది. మాకు స్మెల్ భయంకరంగా అసలు కూర్చొని పని కూడా చేసుకోలేకున్నాము. ఎన్నిసార్లు ఎవరికి చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. అధికారులు అంటే ఈ ఏరియా ఆయన ఆఫీసర్ పేరు ఏమో తెలియదు. ఆయనకైతే చెప్పాము. మాది టైలర్ షాపు, బట్టలు అవన్నీ కూడా ఉన్నాయి. ఈ ఏరియా ఆఫీసర్ ఆయన పేరు ఏదో ఉంది, పేరు మట్టికి రావడం లేదు. చెప్పాము ఆయనకు తీసేపోయింది అంటే మీకు క్లీన్ చేపిస్తావా అంతే అన్నట్టు మాట్లాడుతున్నారు. చెప్పండి. కడప
సాధిస్తే మీకు ఏం లేదు. అందరూ నేను మాట్లాడిన తర్వాత అక్కడ కేంద్ర మంత్రి వెంటనే పిలిపించినాడు నన్ను. ఏమో చెప్పు ఆయన అనుకోవడం నేను కూడా వాళ్ళకి అవును నేను కూడా వాల్మీకి కమ్యూనిటీ చేయండి, నా కమ్యూనిటీ కోసం చేయండి అని అడిగింది. వెంటనే మళ్ళా చేద్దాం అన్ని మంచిగా నాకు మీరు చేయాల్సిన మీరు చేయాల్సిన ఉత్సవాన్ని యునెస్కో గుర్తింపు రావాలి, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రావాలి ఈ పారువేట ఉత్సవాన్ని అని చెప్పి మనము ఆనాడు కేంద్ర మంత్రి గారికి అట్లాగే ప్రైమ్ మినిస్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇప్పుడు కూడా ఎంతో చక్కగా వీళ్ళు నిర్వహించారు. మన ద్రౌపది ముర్ము మన ప్రెసిడెంట్ గారికి అందరూ కూడా లెటర్లు రాయడము, ఈరోజు కోటి సంతకాలతో ఈరోజు ముందుకు వెళ్ళి ఈరోజు ముర్ము గారికి ఆహ్వానం పలికి పారువేట ఉత్సవం ఎంత మహత్తరమైన ఇదో తెలిసేలాగా ప్రపంచం మొత్తం తెలిసేలాగా తెలియజేయడానికని ఇది ఒక ప్రయత్నము. ఖచ్చితంగా పారువేట ఉత్సవాన్ని యునెస్కో గుర్తింపు వచ్చేలాగా నేను నా వంతు కృషి చేస్తాను, ఖచ్చితంగా జరిగేలాగా చేస్తానని మాట్లాడుతున్నాను.